రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లుండి కూడా హైదరాబాద్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రేపు ఆదివారం కావడంతో ఎల్లుండి కూడా సెలవు ప్రకటించారు హైదరాబాద్ కలెక్టర్. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, R&B శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లుండి కూడా హైదరాబాద్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రేపు ఆదివారం కావడంతో ఎల్లుండి కూడా సెలవు ప్రకటించారు హైదరాబాద్ కలెక్టర్. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, R&B శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే మనం చూస్తాం, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మరోవైపు ఇటు రేపు ఆదివారం కావడంతో ఎల్లుండి కూడా స్కూళ్ళకు కూడా విద్యా సంస్థలకు, హైదరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలందరికీ కూడా సెలవులు ప్రకటిస్తున్నట్టు కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే మనం చూస్తాం, దాదాపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటు రానున్న 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, పలు జిల్లాలో మేజర్ గా ఇటు ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఇటు ఏపీలో కూడా మనం చూస్తాం, విజయవాడలో కూడా భారీ వర్షం పడ్డ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రభావంతో, అంటే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండం మారడంతో ఇటు 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు అధికారులు కూడా అప్రమత్తమై మండే కూడా స్కూళ్ళకు కూడా హాలిడే కూడా ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షం ప్రభావంతో కూడా ఎక్కువగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పబ్లిక్ కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు, రెడ్ అలర్ట్లు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయట వెళ్లొద్దని కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖతో పాటు ఇటు అధికారులు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు రాష్ట్ర సర్కార్ కూడా అలర్ట్ కూడా జారీ చేసింది. ఎవరు కూడా అత్యవసరంగా ప్రయాణం కూడా పెట్టుకోవద్దు, అత్యవసరంతో తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దని కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇప్పటికే చెరువులు, కుంటలతో పాటు ఇటు ప్రాజెక్టులో కూడా జలకాలు కూడా సంతరించుకొని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఈ 3 రోజుల పాటు వర్షాలు మాత్రం విపరీతంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కూడా తీవ్ర వాయుగుండంగా మారింది. మరి ఈ ప్రభావం 2-3 రోజులు కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంతో పాటు ఇటు ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప కూడా ఎవరు కూడా బయటకు వెళ్లొద్దని కూడా ఇటు వాతావరణ శాఖతో పాటు అధికారులు కూడా జారీ చేస్తారు. మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో మాత్రం అన్ని చోట్ల కూడా
మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. దీంతో అక్కడక్కడ రోడ్లపై వర్షపు నీరు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంతో దాదాపు హాఫ్ అన్ అవర్ వెళ్లే రూట్ కి దాదాపు 1 hour నుంచి 2 hours పడే సమయం అవుతుంది. మేజర్ గా ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, సికింద్రాబాద్, బేగంపేట్, ఇటు సిటీ ప్రాంతాల్లో కూడా వర్షం ప్రజెంట్ అయితే దంచి కొడుతున్న పరిస్థితి మన వీడియోతో చూస్తున్నాం. ప్రజెంట్ అయితే మాత్రం ఒకవైపు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం కారు మేఘాలు కూడా కమ్ముకున్నాయి. దీంతో వర్షం బీజోతో చూస్తుందని చెప్పుకోవచ్చు. వర్షం నీరు రోడ్లపై చేయడంతో ఇటు వాహనదారులతో పాటు పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజల పబ్లిక్ మొత్తం కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయి అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఎవరైనా లోతట్టు ప్రాంతాల ప్రజలకు వర్షం నీరు ఇళ్లలోకి వస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వెంటనే ఇటు జిహెచ్ఎంసీ కేటాయించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా చూస్తారు. కాబట్టి నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఈ 2 రోజుల పాటు ఈ యొక్క పరిస్థితి అయితే సివిఐటి మాత్రం ఈ రకంగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా కూడా సంస్థ కనిపిస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మేజర్ గా ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఇటు కరీంనగర్, వరంగల్, అదేవిధంగా భూపాలపల్లి, మరోవైపు ఇటు నల్గొండ, అన్ని చోట్ల కూడా మేజర్ గా మాత్రం దాదాపు 11 జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరి కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి రాబోయే 2 రోజులు మాత్రం ఎక్కువగా భారీ వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి ఇప్పటికే మనం చూస్తాం దాదాపుగా ఇటు ఏపీలో మాత్రం వర్షం బీజోత్సవం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా విజయవాడలో మాత్రం భారీ వర్షం అయితే నమోదైంది. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ కూడా ఈ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ఈ యొక్క పరిస్థితి అయితే 2 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ప్రధానంగా సతీష్ ప్రధానంగా బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చేటటువంటి వ్యక్తులకు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తుంది వాతావరణ శాఖ? ముఖ్యంగా పిడుగుపాటుకు సంబంధించినటువంటి అలర్ట్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, అలాగే విపత్తు నిర్వహణ శాఖలు ఏ రకంగా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్? శివ, ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగాయి. ఇటు డిఆర్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగాయి. ఎక్కడైనా వాటర్ నిల్వ చేసే ప్రాంతాలు ఉంటే మాత్రం వాటర్ లాగింగ్ ప్లాంట్ ద్వారా వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేయాలని కూడా ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే రేపటి సెలవులు కూడా చాలా వరకు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో మరి గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. ఎక్కడెక్కడ ప్రాజెక్టులో కూడా వరద నీరు వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగి ఇటు ఎక్కువగా మ్యాన్ హోల్స్ కూడుకుపోవడంతో ఇటు రోడ్లపై వర్షం నీరు చేరే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా ఈ 2 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో మరి మోకాళ్ళలోతు వర్షాలు ఉంటే మరి హైదరాబాద్ లో పరిస్థితి ఏ రకంగా మనం చెప్పనప్పర్లేదు. అంటే గతంలో కూడా సీన్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మేజర్ గా ఇటు కృష్ణానగర్ కానీ యూసఫ్పూర్ లో కానీ పరిస్థితి ఏ రకంగా మనం చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం వాహనాలతో పాటు వెహికల్స్ అదేవిధంగా పబ్లిక్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మరి ఓల్డ్ సిటీ లో మాత్రం పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఎందుకంటే అక్కడ మ్యాన్ హోల్స్ నిండుకొని మరి ఎక్కువగా నాలలు కూడా పొంగిపోవడంతో ప్రమాద తీవ్ర స్థాయి కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మరి గతంలో కూడా కొంతమంది ఈ వర్షం దాటి కూడా చనిపోయిన పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇటు అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి ఎవరు కూడా అత్యవసరం తప్ప బయటకు వెళ్ళొద్దు. మరి ఒకవేళ ఈ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు లభిస్తున్నాయి. మరోవైపు పలు చోట్ల కూడా పిడుగుపాటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు. అదే విధంగా గోడల పక్కపండి అంటే పాత గోడల పక్కపండి కూడా ఉండొద్దు. ఎందుకంటే ఏ క్షణమైనా అవి కూలే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటివరకైతే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమైనప్పుడు కూడా మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఇప్పటికే వర్షం అయితే దంచి కొడుతుంది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మాత్రం మొత్తం ఆకాశం అయితే మొత్తం మబ్బులు పట్టి ఉంది. కాబట్టి మరి కొన్ని చోట్ల వర్షం పడుతుంది. మరి కొన్ని చోట్ల మోస్తారు నుంచి వర్షం పడుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఈ నైట్ కాస్త కొంచెం అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మరి ముఖ్యంగా ఇటు చిన్నపిల్లలు మాత్రం ఎవరు కూడా బయటకు పంపించొద్దు. ఎందుకంటే ఏ క్షణమైనా ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్ లో చూస్తాం భారీ వర్షం పడ్డప్పుడు ఎలాంటి సంఘటనలు పునరావృతమయ్యో చూస్తాం. కాబట్టి మరి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేదికే ఇటు ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కాబట్టి మరి ఈ 2 రోజుల పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తీవ్ర వాయుగుణంగా మారింది. కాబట్టి మరి 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర తప్ప కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు కూడా ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు ఇటు అధికార యంత్రాంగం కూడా అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. శివ, ఓకే, థ్యాంక్ యూ.
రైట్. మరో 2 రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలుగా విద్యా సంస్థలకు సోమవారం కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. రేపు ఆదివారం అయినటువంటి నేపథ్యంలో ఎలాగో సెలవు ఉంటుంది. ఇక సోమవారం కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ సెలవు ప్రకటించినటువంటి సిచ్యువేషన్. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతోంది. మనం చూస్తున్నాం, నిన్న మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరిపి లేని వర్షాలు రాష్ట్రంలో కురుస్తున్నాయి. ప్రధానంగా అటు ఆంధ్రాలోని పలు జిల్లాల్లోనూ, ఇటు తెలంగాణలో ప్రధానంగా రెడ్ అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్ ని ఇప్పటికే ఐఎండీ సూచించింది. రెడ్ అలర్ట్ లో మనం ఒకసారి జిల్లాలు చూద్దాం. 7 జిల్లాల్ని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కింద. రెడ్ అలర్ట్ అంటే ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేదు. విద్యా సంస్థలు పూర్తిగా బంద్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది 1-2 డేస్ పాటు. అదే సమయంలో ఎవరు కూడా అత్యవసర పని నిమిత్తం తప్ప బయటికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పడం అర్థం. దాంట్లో ప్రధానంగా కరీంనగర్, పెద్దపల్లి, అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఐఎండీ సూచించింది. ఒకసారి మనం ఆరెంజ్ అలర్ట్ కూడా తెలుసుకుందాం. ఆరెంజ్ అంటే డేంజర్ జోన్ కు దగ్గరగా, అంటే అది కూడా అప్రమత్తంగా ఉండాలని. అది ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్, అత్యగా మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, ఈ జిల్లాల్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే ఐఎండీ ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నమోదవుతోంది. చాలా జిల్లాల్లో కూడా ఇప్పటికే వాగులు వంకలు మారుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చాలా చోట్ల 110 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల, మహబూబ్ నగర్ లో దాని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అక్కడ ఏకంగా పోలీస్ స్టేషన్ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ నీళ్ళు మొత్తం చేరినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇటు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ఆ ఏరియా మొత్తం కూడా మొత్తం ఇళ్లకు నీళ్లు వచ్చాయి. అక్కడ చాలా ఎఫెక్ట్ ఎక్కువగా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి రెడ్ అలర్ట్ ఉన్నటువంటి కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్లగొండలో మాత్రం ఇప్పటికే ఉంది. హైదరాబాద్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. ప్రధానంగా ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, అదేవిధంగా ఉప్పల్, ఎల్బీ నగర్, ఇటు వెళ్తే సరూర్ నగర్, అటు సికింద్రాబాద్ నుంచి ఇటు బాలానగర్, కుకట్పల్లి, పటాన్ చెరువు, ఇట్లా ఏరియాలు మొత్తం కూడా భారీ వర్షం నమోదవుతుంది. ఎక్కడ కూడా తక్కువ వర్షం లేదు. ఇప్పుడు మనం ఈవినింగ్ నుంచి చూస్తున్నాం, చాలా ఎక్కువ వర్షం నమోదవుతుంది. 6 o'clock నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా భారీ వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి మాత్రం తుంపరుతో కూడినటువంటి వర్షం పడింది. ఏదైనప్పుడు కూడా చాలా చోట్ల 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోంది. కొన్ని జిల్లాల్లో 8 సెంటీమీటర్లు, మరికొన్ని జిల్లాల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇళ్లకు నీరు చేరాయి. చాలా మంది పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు గోడలు నానిన నేపథ్యంలో చాలా మంది గోడలు కూలుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ పెంచింది. జిహెచ్ఎంసీ కూడా చెప్తోంది ఎవరు కూడా బయటికి రావాల్సిన అవసరం లేదు, ఏదైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి కావచ్చు, రెవెన్యూ యంత్రాంగాన్ని, అటువైపు పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా శానిటరీ సిబ్బంది, ఎందుకంటే చాలా మురుగునీరు కూడా బయటకు వచ్చింది. మ్యాన్ హోల్స్ అన్ని కూడా తెరుచుకొని ఉన్నాయి కనుక ట్రాఫిక్ లో వెళ్లే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా, చాలా స్లోగా వెళ్లాలని కూడా ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాహనదారులు ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చే టైం కాబట్టి అందరూ కూడా చాలా స్లోగా వెళ్లాలని కూడా చెప్తున్నారు. చాలా ఏరియాలో ట్రాఫిక్ ఇంకా కూడా నమోదవుతున్నటువంటి సందర్భం అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, జూబ్లీ చెక్ పోస్ట్ అన్ని ఏరియాలు కూడా ట్రాఫిక్ కూడా ఉంది.
బట్ ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ క్లియర్ అవుతున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ఎడతెరిపి లేని వర్షం కారణంగా ట్రాఫిక్ నుంచి చాలా మంది ముందుగానే ఇంటికి బయలుదేరినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ వర్షాలు నమోదైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. శనివారం అంటే శనివారం ఉదయం నుంచి వాయుగుండంగా మారింది. బట్ ఈ ఇంపాక్ట్ రేపు ఎల్లుండి కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదివారం దీని ఇంపాక్ట్ మరింతగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి ఇటు కళింగపట్నం కానీ, విశాఖ, గోపాలపురం ఇవన్నీ కూడా దాటే అవకాశం కనిపిస్తోంది ఆదివారం సాయంత్రం వరకు. ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఇవాళ రేపు ఎల్లుండి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు విద్యా సంస్థలకు కూడా హైదరాబాద్ కలెక్టర్ ఇప్పటికే ప్రైవేటు ప్రభుత్వ స్కూల్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. ఎవరు కూడా స్కూల్ తెరవడానికి వీలు లేదని కూడా చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా అటు విద్యార్థులు కావచ్చు, ఇటు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా మరింతగా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు రైతాంగానికి కొంత కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్యలోనే నార్లు పోసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కనుక రైతాంగానికి కూడా ఇంత ఇంపాక్ట్ ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా అందుకు తగినటువంటి ఏర్పాట్లు తీసుకోవాలి. కలెక్టర్లు ఎప్పటికప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయి రైతాంగానికి కూడా మాట్లాడుకోవాలని కూడా చెప్తుంది. ఏదైనప్పుడు కూడా దీని ఇంపాక్ట్ మరో 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలి. వాగులు వంకలు పారుతున్న నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాలందరూ కూడా జలమయం అవుతున్నట్టు నేపథ్యంలో అన్ని జిల్లాల ఎంఆర్ఓలు కావచ్చు, కలెక్టర్లందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపటి క్రితం కూడా దీని మీద ఒక రివ్యూ నిర్వహించారు. అటు జిల్లాల వ్యాప్తంగా కూడా అలర్ట్ గా ఉండాలని కూడా సూచించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. శివ. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.